వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆత్మీయత చాటుకున్న చాటగొట్ల. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట పెన్షనర్స్ సమస్యలు పరిష్కరించాలని ధర్నా. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పైన తీన్మార్ మల్లన్న చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసన. వాహనాల తనిఖీలో పోలీసులకు పట్టుబడ్డ 6 దొంగలు. ఢిల్లీలో విద్యా సంస్థలకు మరోసారి బాంబు బెదిరింపులు. సుల్తానాబాద్ పట్టణం సుగ్లంపల్లిలో ఓదెల గ్రామానికి చెందిన భార్యాభర్తల పంచాయతీలో ఇరు వర్గాల మధ్య గొడవ తలెత్తింది. ఈ గొడవలో ఇరువురి మధ్య మాటా పెరిగి కత్తులతో పొడుచుకొని ఓదెల మండలానికి చెందిన మోటం మల్లేష్ మృతి చెందగా మధునయ్య సీరియస్గా ఉండడంతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ మాట్లాడారు. కత్తులతో జంపయ్య కొడితే మావానికి అవతల ఇక్కడికి వెళ్ళింది. ఇంకా బయటలతో ఫసాఫాస్ ఇష్టం ఉన్నట్టుగా మొత్తం గుద్దులు కట్టెలను కొట్టిపించాడు. సిక్కులలో పట్టుకొచ్చిండు. మొత్తం 30-40 మందిని సిక్కులలో పట్టుకొచ్చి ఇష్టం ఉన్నట్టు పొల్లు కొట్టి కత్తులు పట్టి మాత్రం వేసి గుర్తే మా తమ్ముడికి అవతల ఇక్కడికి వెళ్ళింది. ఒక దెబ్బగా మామని పేగులు సగం పేరు బయటకు వచ్చింది. ఒక దెబ్బగా ఇంకో అనువంతాయుడు వచ్చి ఇంకోటి మాత్రం ఆయన పొడిచింది కాక మళ్ళీ పొడిచి కథ కచ్చివాడి దింపినాక అందరు పొల్లు కొడుతున్నారు. ఇంకోటి కచ్చివాడి గొడవపోతే నాకు గీట్లు తగినాయి. అది మొత్తం సిక్కుల కత్తులు వేరే ఉన్నాయి. ఇట్లా గొడవపోతే నేను ఇట్లా కిందికి కొట్టుట్లా రెక్క ఇది ఓసుకపోయినాయి. లేకపోతే నాకు ఇలా దిగు. నా భార్య పంచాయతీ. నా భార్య 5 నెలల దగ్గర పెట్టుకొని ఉంచుకొని తోలంపడాలి అని చెప్పని పెద్ద మనుషులు కలితే పెద్ద మనుషులు చోటుకు రప్పించారు. ఆడ పంచాయతీ ఎంపదని చెప్పేసి అంటే స్టేషన్లు సిఐలు అందరూ చెప్పారు. ఎంతమంది చెప్పినా కానీ భార్యను తోలంప చేయలేదు. బరాబరి నాకు భార్య విడాకులు అని చెప్పాలి. జంపయ్య హనుమంతో ఆ జంపయ్యాలు పెళ్ళాం. నీ భార్యను తోలంప అని చెప్పేసి ఒకటే పట్టు మీద ఉన్నారు అని కులానికి వస్తే మాత్రం ఈ రకంగా దారుణంగా వచ్చి చంపారు. మాది ఓదెల వాళ్ళది పెద్దపల్లి శాంతినగర్. ఇప్పుడు జరిగింది మాత్రం శుక్లంపల్లి మధ్యలో శుక్లంపల్లి పంచాయతీ శుక్లంపల్లి కానీ పంచాయతీ పెట్టుకున్నాం సార్. పెట్టుకున్న పాపానికి ఎస్ఐ సార్ కూడా కాగితాలు రాసిచ్చిండు. ఎవరైనా వినకపోతే మాత్రం నా దగ్గర రారా అని చెప్పేసి అన్నాడు ఎస్ఐ కూడా. ఏది మహిళా మండలం పంపిస్తారు. ఈ సిఐ చెప్పి 3 నెలలు 4 నెలలు సిఐ చెప్పిండు. ఎమ్మెల్యే సాబ్ కూడా పంపించిండు అక్కడికి. అందరికి కలిసిన సారు లాస్ట్కి వస్తే మమ్మల్ని తెచ్చేసి మమ్మల్ని అందరూ నమ్ముదామని కత్తులు పట్టుకొచ్చుకున్నారు. చేసి దండం పెడితే ఒక తమ్ముడు చంపేసారు. తమ్ముడు చచ్చిపోయిండు. ఒకడు నీ పేరు మారయ్య. నా తమ్ముడు చచ్చిపోయిండు. చంపేసి నాకు మల్లేష్ చంపేసి సారు. ఇంకో తమ్ముడు కూడా సీరియస్ ఉన్నారు సారు. సుల్తాన్పల్లి విలేజ్ దగ్గర సుల్తానాబాద్ మండలం అక్కడ మోటం లక్ష్మి భర్త పేరు మారయ్య వీళ్ళ ఇద్దరి మధ్యలో కుటుంబ కలహాల వలన వాళ్ళు పంచాయతీ చేసుకోవడానికి బోత్ పార్టీస్ లక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ అదేవిధంగా మారయ్య వాళ్ళ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ కూడా అక్కడ సుగ్లంపల్లి దగ్గర వాళ్ళు పంచాయతీ చేసుకునే క్రమంలో అక్కడ వాళ్ళ ఇద్దరి మధ్యలో గొడవ జరిగి బోత్ పార్టీస్ మధ్యలో గొడవ జరిగి అక్కడ ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకోవడం అనేది జరిగినట్టుగా తెలిసింది. ఈ గొడవలో బోత్ పార్టీస్ సైడ్ నుంచి కూడా ఒకరు చనిపోవడం జరిగింది. ఇటు భార్య వాళ్ళ తమ్ముడి వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను గొడవలో చనిపోయినట్టుగా తెలిసింది. అదేవిధంగా భర్త వాళ్ళ సైడ్ కూడా వాళ్ళ బ్రదర్ చనిపోయినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేస్తున్నాం. థ్యాంక్ యూ.
పాణ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్ 32వ వార్డు నందు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి మహిళలతో వృద్ధులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరియు క్యూన్యూస్పై దాడి చేసిన జాగృతి కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత అనుచరుల మీద తక్షణమే పోలీస్ శాఖ కఠినమైన చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి తీన్మార్ మల్లన్న టీం డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మహేష్ వర్మ, బెల్లంపల్లి ఇన్ఛార్జ్ శ్రీనివాస్ స్టార్టింగ్కి పాల్గొని వారు మాట్లాడారు. దాడి చేయడం పదవులపై దాడి చేయడం జై తీన్మార్ మల్లన్న, తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం, తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం, పదవులపై దాడి చేయడం ఎమ్మెల్సీ కవితను వెంటనే, ఎమ్మెల్సీ కవితను వెంటనే, కవితను వెంటనే, మల్లన్నపై దాడికి పాల్గొన్న కవితను వెంటనే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కేంద్రంలో ఏదైతే హైదరాబాద్ నడిబొడ్డున ఒక ఎమ్మెల్సీ అధికార పార్టీ అయి ఉండి తన పైన మరి ఒక బీఆర్ఎస్ జాగృతికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కవిత గుండాలను పంపించి క్యూన్యూస్ పైన మరియు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పైన దాడి చేసి మరి బహుజనుల గొంతు నొక్కే విధంగా మరి చూస్తా ఉన్నారు. ఏ రోజైతే ఈ రోజు బహుజనులు రాజ్యాధికారం వైపు అడుగు వేస్తూ ముందుకొచ్చే క్రమంలో మరి మొగ్గలోనే తుంచివేయాలన్నటువంటి కుట్రలు అగ్రవర్ణ నాయకులు అన్ని పార్టీలు ఒక్కటై మరి ఈ రోజు బహుజన బిడ్డ 42% రిజర్వేషన్ల కోసం కొట్లాడుతూ ఈ రోజు బీసీలు, బహుజనులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అధికారంలోకి రావాలని కోరుకునే మల్లన్న పైన ఈ రోజు దాడి జరిగింది అంటే ఒక అధికార పార్టీ ఎమ్మెల్సీ అయినప్పటికీ కూడా తనపై దాడి చేశారు అంటే మరి చూడండి ఎంత ఈ తెలంగాణలో ఎంత దౌర్జన్యం జరుగుతుందో. మహిళలు రాజకీయాల్లోకి రావాలి కానీ రౌడీజం చేయొద్దు. మీరు మాట్లాడుతూ ఉన్నారు మహిళలు రాజకీయం రాకుండా అడ్డుకుంటున్నారని, మిమ్మల్ని ఎవరు అడ్డుకోవట్లేదు. గత 10 సంవత్సరాలు మీరు పరిపాలన చేసి న్యాయం చేయనటువంటి మిమ్మల్ని ఇవాళ దించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఎక్కిస్తే ఈ ప్రభుత్వం కూడా అలాగనే వ్యవహరిస్తూ మరి ఏదైతే దాడి చేసిన వాళ్ళపైన కాకుండా ఇరు వర్గాల పైన కేసులు నమోదు చేసి అన్యాయం చేస్తా ఉన్నారు. కాబట్టి
తీన్మార్ మల్లన్న టీం నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. ఎవరైతే దాడి చేశారో వారిని పట్టుకొని అరెస్ట్ చేయాలి. దాడికి ప్రేరేపించిన వాళ్ళని కూడా మరి A1 A2గా చేర్చి వాళ్ళని అరెస్ట్ చేయాలని ఈ రోజు బెల్లంపల్లి పట్టణ కేంద్రంలో ఆమె దిష్టిబొమ్మ దహనం చేస్తూ నిరసన తెలియడం జరుగుతూ ఉన్నది. జై తీన్మార్ మల్లన్న, జై తీన్మార్ మల్లన్న. సిగ్గుసిగ్గా పనులపై దాడి చేయడం, సిగ్గుసిగ్గా పనులపై దాడి చేయడం. జై తెలంగాణ, జై తెలంగాణ. మొన్న యూనియన్ కార్యాలయం పైన తీన్మార్ మల్లన్న గారి పైన హత్యాయత్నానికి పూనుకున్న కల్వకుట్ల కవిత గారిని వెంటనే అరెస్ట్ చేయాలని వాళ్ళ ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని తీన్మార్ మల్లన్న గారిపై దాడి చేసిన విషయాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్సీగా ఆమె అనర్హురాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే చైర్మన్ గారు ఆమె పైన చర్యలు తీసుకొని ఆమె సభ్యత్వాన్ని రద్దు చేసి ఆమె పైన హత్యాయత్నం కేసు నమోదు చేసి ఆమెను వెంటనే జైలుకు పంపించాలని, అలాగే కొంతమంది గుండాలు కూడా దాడికి పూనుకున్నారు, వాళ్ళందరినీ కూడా పట్టి అరెస్ట్ చేసి వాళ్ళందరినీ జైలుకు పంపాలని, ఇలాంటి దాడులను పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖ వారిని మేము తీన్మార్ మల్లన్న టీం బెల్లంపల్లి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొకసారి ఇలాంటి దాడులు ఇట్లా జరిగినట్లయితే ఉపేక్షించేది లేదు. మేము ఎదురుదారులకు కూడుకుంటే మీరు ఎంతకు కూడా సరిపోరు అనే విషయాన్ని కూడా మేము స్పష్టంగా వివరిస్తున్నాం. కాబట్టి మరొకసారి ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే గట్టిగా వీళ్ళపైన చర్యలు ఉండాలని తెలంగాణ బీసీ సమాజం కూడా ఈరోజు వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళను జైలుకు పంపాలని చెప్పేసి డిమాండ్ తోటి ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వెంటనే కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తీన్మార్ మల్లన్న, జై తీన్మార్ మల్లన్న. హైదరాబాద్ తీన్మార్ మల్లన్న మీద మరియు క్యూ న్యూస్ ఆఫీస్ జరిగిన దాడిని వివరిస్తూ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్త సుఖేందర్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్న. నమస్కారాలు. దాదాపు ఒక 3.5 లీటర్ల రక్తము మా ఆఫీస్లో ఉంది సార్. మాట్లాడడానికి అద్దాలు బద్దలు మమ్మల్ని ఎథిక్స్ కమిటీకి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలి సార్. ఎందుకంటే బలహీన వర్గాల నాయకుల మీద కూడా ఈ రకంగా దాడి చేయడం అనేది చాలా పొరపాటు. దాంట్లో ఆనందకరమైనటువంటి విషయం 2017లో కేసీఆర్ గారు తెలుగు మహాసభల సందర్భంగా సందేశం ఇచ్చారు సార్. అది కేసీఆర్ గారు తెలుగు మహాసభల సందర్భంగా ప్రచురించినటువంటి ప్రభుత్వం ప్రచురించిన బుక్ సార్. దాంట్లో 73వ పేజీలో 2వ పాయింట్ కంచం పొత్తు మంచం పొత్తు మీద వివరణ చేశారు సార్. ఇది సహజంగా తెలంగాణలో వాడుకునేటువంటి పదంగా కేసీఆర్ గారు దీనికి సందేశం రాశారు సార్. అఫీషియల్ గవర్నమెంట్ బుక్ సార్. ఇంకా దీన్ని ఎన్లార్జ్ చేసుకున్నట్టుగా మన గవర్నమెంట్ ఈ రోజు ప్రకటన చేస్తారు. పేజీ నెంబర్ 73 సార్. ఇది సార్ మంచం పుట్టే గానీ మంచం పుట్టు లేదు. కామేది ఉన్నాయన్ని ఈ సామెతలు గవర్నమెంట్ ప్రచురించింది సార్. గిరాజులకు బెస్తలకు కంచం పొత్తుంటది కానీ మంచం పొత్తుండదు అనేది సామెత వాడతారు సార్. మేము సామెతలు మాట్లాడుకోవద్దు, కనీసం మేము నోరెదిరవద్దు. మేమన్నా ధరిస్తే అసలు మీకు మాకేం సంబంధం? ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు 42% రిజర్వేషన్ ఇస్తాను, మేము ప్రభుత్వంతో కొట్లాడుకుంటాం. మాకు సంతోషం వస్తే ప్రభుత్వం ముందే ఎగురుతాం. మీకేం సంబంధం? మా రిజర్వేషన్ 33 నుంచి 23 తీసుకొచ్చింది మీరు. తెలంగాణ రాష్ట్రంలో 14 నుంచి 18 వరకు మహిళా మంత్రి లేకపోతే మీరు మాట్లాడలేదు. మరి ఇప్పుడు మాకు అన్యాయం చేస్తా ఉంటే ఇవాళ వచ్చి మీరు ఏదో బీసీ ఉద్యమం, ఇదే బీసీలకు కదా అన్యాయం చేసింది అనేక రకాలుగా. ఇక్కడ కొడితే సార్, దాంతో కొడితే లోపలికి వచ్చిన తర్వాత నా సెక్యూరిటీ ఆఫీసర్ల గన్ను లాక్కుంటాడు సుజిత్ రావు అని ఒకడు. గన్ లాక్కొని నా మీద ఫైరింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఇక మర్డర్ చేయడానికి వచ్చినారు సార్ క్లియర్ గా. దయచేసి ఎథిక్స్ కమిటీ ముందుకు పెట్టి మీరు కఠిన చర్యలు తీసుకోవాల్సిందే మిమ్మల్ని కోరుతాం సార్. అట్లాగే మేడిపల్లిలో సీఎం ఉన్నారు సార్, ఆయన ఆధ్వర్యంలో 3 సార్లు అటాక్ అయ్యారు సార్ నా మీద. దయచేసి అతని మీద కూడా చర్యలు తీసుకోవాలి సార్. డీజీపీ గారికి ఇస్తాను సార్.
మైబాద్ జిల్లా బయ్యారం మండలం వాహనాల తనిఖీలో పోలీసులకు పట్టుబడ్డ 6 దొంగలు. బయ్యారం మెయిన్ రోడ్డుపై వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి పారిపోతుండగా వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. అదుపులోకి తీసుకున్న వారిని విచారించగా వివిధ ప్రాంతాలలో దొంగతనాలు చేసినట్టు నేరాన్ని అంగీకరించిన దొంగలు. దొంగల నుండి ఒక టాటా ఏసీ వాహనం, ఒక ట్రాక్టర్, రోటవేటర్, 5 మొబైల్ ఫోన్లు సీజ్ చేసి 6 నిందితుల్ని రిమాండ్కు తరలించిన పోలీసులు. ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. సెయింట్ స్టీఫెన్స్ కళాశాల ద్వారకాలోని సెయింట్ థామస్ పాఠశాలకు మంగళవారం ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన అధికారులు విద్యార్థులను ఖాళీ చేయించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాంబు డాగ్స్క్వాడ్స్ తనిఖీలు చేపట్టినప్పటికీ ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న కూడా 2 పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. బదిలీలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలి. సచివాలయ సిబ్బంది, వీఆర్ఓలు, ఏఎన్ఎంలు విభిన్న ప్రతిభావంతులకు ఉన్నవారికి నిధుల నిర్వహణలో ఇబ్బందులు లేకుండా జిల్లా అధికారులు తమ సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర మానవ హక్కుల చైర్మన్ దేవరశెట్టి పరమేశ్వరయ్య కోరారు. ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు. ఈరోజు డిఆర్ఓ గారిని కలవడం జరిగింది. కారణం ఏమంటే మొన్న జరిగినటువంటి సచివాలయ పోస్టులలో విఆర్ఓలు, ఏఎన్ఎం పోస్టులు కొంచెం అవకతవకలు జరిగాయని చెప్పి ఉద్దేశం చేత హ్యూమన్ రైట్స్ కమిషన్ తరఫు నుంచి మాకు కొంతమంది చాలామంది కంప్లైంట్ వచ్చాయి. దాని మీద డిఎంహెచ్ఓ గారిని కూడా మేము సంప్రదించి కొంతమంది నష్టపోయిన వాళ్ళకు న్యాయం చేయడం కూడా జరిగింది. అలాగే వికలాంగులు అయినటువంటి వాళ్ళు, తర్వాత మెడికల్ లోన్స్ కింద వెనుకబడిన వాళ్ళు, ఆపరేషన్స్ అయిన వాళ్ళు, అనారోగ్య పరిస్థితులు ఉన్న వాళ్ళు, వాళ్ళందరికీ ఇబ్బంది కలగకుండా డిఆర్ఓ గారు ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొని వాళ్ళకు తగిన న్యాయం చేయాలని, వాళ్ళకు అంగవైకల్యం అనేది అడ్డు కాకుండా వాళ్ళ ఉద్యోగానికి ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా వారికి వాళ్ళ ఉద్యోగ నిర్వహణలో ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహించేదానికి అధికారులు కూడా తగిన యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పి మేము కోరుతున్నాం.
మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. దేవరశెట్టి పరమేశ్వరయ్య, హ్యూమన్ రైట్స్ చైర్మన్, ఏపీ చైర్మన్, హ్యూమన్ రైట్స్ కమిషన్. గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్యతో కలిసి మాట్లాడుతూ బీహార్తో పాటు మరికొన్ని ఉత్తర భారతదేశ రాష్ట్రాలలో ఓటర్ల జాబితా పేరుతో విదేశీయులను ఏరవేసి పేరిట బీజేపీ ఓటు వేయి అన్న వారిని, వేధించదలుచుకున్న వారికి మతపరమైన విభజన చేయాలనుకున్న వారిని ఏరివేసి పనిని కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేపట్టిందని, దీన్ని సిపిఎం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాం. పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో లేడా ఉన్నాడా పూణే పోతున్నాడు కుమార్ చేస్తున్నారు. గోవా గవర్నర్గా సీనియర్ పార్లమెంటరియన్ మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు నియామకం. ఇది తెలుగు వారికి లభించిన అరుదైన గౌరవంగా భావిస్తూ చాలామంది నేతలు ఈ నియామకం పట్ల హర్షం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12వ పే కమిషనర్ను వెంటనే నియమించాలని ఐఆర్ ప్రకటించాలని ఏపీ ఎన్జీఓ మాజీ టౌన్ ప్రెసిడెంట్ లక్ష్మణ, జిల్లా సెక్రటరీ శ్రీరాములు కోరారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట పెన్షనర్ సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ సిటీ మాజీ అధ్యక్షులు లక్ష్మణ, జిల్లా సెక్రటరీ శ్రీరాములు మాట్లాడారు. పెండింగ్లో ఉన్న డిఆర్ బకాయిలను తక్షణమే చెల్లించాలని, ఉద్యోగ పెన్షనర్లకు కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్లకు అమలు చేయాలని, రైల్వే విమాన ప్రయాణికులకు సీనియర్ సిటిజన్ రాయితీ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పెన్షనర్స్ అసోసియేషన్ ద్వారా ముఖ్యమైన డిమాండ్లు ఎందుకంటే దాదాపుగా పెన్షనర్స్కు పెండింగ్ డిఏలు 2018 నుంచి రావడం లేదు. అదేవిధంగా ఐఆర్ అనౌన్స్మెంట్ చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వస్తేనే ఐఆర్ మరియు డిఏలు అన్నీ కూడా రిలీజ్ చేస్తాము ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పారు. అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 7,200 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు జీపీఎఫ్ కానీ కంపిటీషన్ కానీ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ వచ్చినాయి. కాకపోతే ఈఎల్ త్వరలో రిలీజ్ చేసి చాలామంది రిటైర్ ఎంప్లాయీస్కి ఈఎల్ రావడం లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వం మరోసారి ఆలోచన చేసి రావాల్సినటువంటి పెన్షనర్స్ భత్యాలు తొందరగా రిలీజ్ చేయాలని మీ ద్వారా, బకాయిలన్నీ కూడా త్వరగా రిలీజ్ చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్న ప్రభుత్వానికి. థ్యాంక్ యూ. ఈరోజు పెన్షనర్స్ విషయంలో మాకు రావాల్సిన డిఏ బకాయిలు అయితేనేమి, అరియర్స్ అయితేనేమి మనకు ఈరోజు వరకు మాకు డిఏలు ఇవ్వడం లేదు, రావాల్సిన బకాయిలు ఇవ్వడం లేదు. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరమైంది, ఇంతవరకు ఎదురు చూసినాము. కాబట్టి కనీసం మా ఉద్యోగస్తులకు పెన్షనర్స్కు ఆర్థిక ఇబ్బందులు ఉన్న పిల్లల చదువులు ఎన్నో ఉంటాయి కాబట్టి, మెడికల్ వైద్యం ఖర్చులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం మా మీద స్పందించి దయవుంచి ఎట్టైనా మాకు రావాల్సిన కనీసం డిమాండ్లు, మేము డిమాండ్ కాదు మిమ్మల్ని కోరుకుంటున్న రిక్వెస్ట్గానే మా డిఏ విడుదల చేస్తారని, పిఆర్సీ ఇస్తారని ఆశిస్తున్నాం. నా పేరు వైఎస్ శ్రీరాములు, జిల్లా రిటైర్డ్ ఎన్జిఓ సెక్రటరీ. బీజేపీ మండల అధ్యక్షుడు ఢిల్లీ ప్రకాష్ ఆధ్వర్యంలో ఇందిరానగర్లోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో మండల బీజేపీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు తిరుపతి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి బీడీ బాలాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధ్యక్షుడు మాధవ్ గారి నాయకత్వం, అధ్యక్షుడు సమర్థ్ గారి నాయకత్వం, మండల వరదేపాలెం మండల అధ్యక్షుడు దిలీప్ గారి నాయకత్వం. జిందాబాద్ 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 జిందాబాద్. తిరుపతి జిల్లా వరదేపాలెం మండలం
మండల కమిటీ కోసం నేను కన్వీనర్గా రావడం జరిగింది, ఈ యొక్క ఇన్ఛార్జ్ రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి. ఇక్కడ ఈరోజు జరిగిన కార్యక్రమంలో మండల కమిటీ మాజీ అధ్యక్షులు, అదేవిధంగా ప్రస్తుత అధ్యక్షులు, సీనియర్ నాయకులు అందరితో కలిపి మండల సమావేశం జరగడం. ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చి వారి వారి ఆలోచనలు, సూచనలు చెప్పడం, రాబోయే రోజుల్లో ఈ యొక్క హృదయపామ్యాన్ని ఈ అసెంబ్లీలోనే మంచి మెజారిటీతో కూటమి తీసుకొచ్చడానికి అవకాశం ఉందని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ఈ మండలంలోని ఈ యొక్క స్థానిక ఎలక్షన్లో కూడా ఈ యొక్క మండలంలో బీజేపీ నాయకులకి అవకాశం వచ్చేలాగా జిల్లా పార్టీ ద్వారా మాట్లాడి వాళ్ళకు కూడా సీనియర్ నాయకులు చెప్పారు, వారి ద్వారా అవుతుంది. మన రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోబడిన కొత్తగా వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆలోచన ప్రకారం వారు చెప్పిన మొన్న మీటింగ్లో వారు చెప్పిన ప్రకారం మనం భారతీయ జనతా పార్టీ ఒక చేతు జెండాను ఒక చేత్తో, అదేవిధంగా ఎన్డీఏ కూటమి అజెండాని మరో చేతితో తీసుకొని రాబోయే రోజుల్లో మనం ఈ యొక్క హృదయపాలెం కానీ తిరుపతి జిల్లా కానీ రాష్ట్రాన్ని బలోపేతం చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.